కాకినాడ జిల్లా గొర్లపోలు మండలం పట్టణ మెయిన్ రోడ్లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంచ విగ్రహం వద్ద ఆదివారం పిఠాపురం మాజీ శాసనసభ్యులు విఎస్ఎన్ వర్మ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకుని గొల్లప్రోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుండ్రా సుబ్బారావు ఆధ్వర్యంలో పట్టణ టీడీపీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గుండ్రా సుబ్బారావు ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కడారి బాబ్జీ, జలిగంపల రాజు, అనిశెట్టి శివ, పార్వత, కొండయ్య, ఏళ్ల నాగు, జ్యోతుల చిన్ని, మొగలి వీరబాబు, ఇంధనపు శ్రీను, బస్సా సత్యనారాయణ, సిద్ధా సూరిబాబు, చేతులూరి మాణిక్యం, పలువురు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు। మన నియోజకవర్గ స్థాయిలో వర్మ గారు ప్రతి గ్రామం తిరిగి పిఠాపురాన్ని ఈ వర్ధంతి కార్యక్రమాలు భారీగా చేయడం జరిగింది। అలాగే మన పేదలకి కూడు గుడ్డ అనే నినాదంతో ఎన్టీఆర్ ఈ పార్టీ పెట్టడం జరిగింది। ఆయన మరణించిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం అందరూ కూడా ఈ జనవరి 18వ తారీఖున తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు, అభిమాని అందరూ కూడా ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరుగుతుంది। నియోజకవర్గ స్థాయిలో వర్మగారు చేశారు। ఇక్కడ గొల్లప్రోలు టౌన్లో మేము ఈ కార్యక్రమం 30వ వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది। ఎన్టీఆర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయడం జరుగుతుంది। పార్టీ ఎప్పుడూ కూడా కష్టం నష్టం ఏదన్నా సరే భరించే కార్యకర్తకి ధైర్యాన్ని భరోసానిచ్చే పార్టీయే మన తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీకి సభ్యత్వాల దగ్గర నుంచి ఏదైనా సరే ఎప్పుడూ కూడా సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు। ఈ పార్టీ ఎప్పుడూ చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే అధికారం ఎప్పుడు చేజిక్కించుకుంటూ ప్రజల గుండెల్లోనే ఉంటుంది। అలాగే వర్మ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది। ఎప్పుడూ కూడా ఈ పార్టీ కోసం పనిచేసే కార్యకర్త, నాయకుడు ఏది ఆశించి పనిచేయడు, పార్టీ కోసమే పనిచేస్తాడు కాబట్టి ఈ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేసుకోవడం జరుగుతుంది। అలాగే రేపు ఏ కార్యక్రమం అప్పచెప్పిన పార్టీ నుంచి చేయడానికి వర్మ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం।